అర్థమైందా? మంత్రి పదవి ఇవ్వలేదు, అది గుర్తుపెట్టుకోండి. దాటే ఎక్కడ విషయం క్లారిటీ ఉండాలి, ప్రజలకు తెలవాలి ఇది. అది ఇవ్వలేదు. ఇవ్వకుండా వీడు మొత్తం ఇక్కడ 1000 కోట్లు దోచుకొని పోయి సింగపూర్లో 25,000 కోట్లతో కంపెనీ పెట్టుకున్నాడు. అటువంటి దొంగను మేము మళ్ళీ 3 నెలలు మాకు పేపోరంటే ఎట్లా పేపుతారా? నాకు ఒక్క సమాధానం చెప్పాలి. సంవత్సరం పాటు కేసీఆర్ నీకు 2018 నుంచి 2019 దాకా నీకు మంత్రి పదవి వేయకుండా ఎందుకు ఇచ్చిండో అది ఒక్కదానికి సమాధానం చెప్పు. నువ్వు వచ్చా నా కొడుకు మళ్ళీ నీకు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసి మళ్ళీ 1000 కోట్లు దోసుకుందాం అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి గారికి చాతనవడం అనేది రేవంత్ రెడ్డి గారికి చాతనయ్యే పరిస్థితి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు విషయము విచారణ జరుగుతుంది. అది రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు, కేంద్ర జలవనరుల శాఖ అధికారులను వాళ్ళ అభిప్రాయాల మేరకు ఆ ప్రాజెక్టు విషయంలో పూర్తిగా రిపోర్ట్ చేశారు. పూర్తిగా అది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఎందుకనంటే ఇయలో కన్నెపల్లి బ్యారేజ్ గిట్ట నిండితే అన్నారం, సుందిల్ల బ్యారేజీలు కూడా కూలిపోతాయి, కొట్టుకపోతాయి. అదేవిధంగా 45 గ్రామాలు కూడా కొట్టుకపోతాయి, 44 గ్రామాలు కొట్టుకపోతాయి. భద్రాచలం దేవాలయం కూడా మునిగిపోతుందని చెప్పి కేంద్ర జలవనరుల శాఖ అధికారులే చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు. అయితే ఇంజనీర్లు చెప్పారు. వీళ్ళు చెప్పిన మాటను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. మా ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకొని మీరు ఒక్కవేళ కన్నెపల్లి బ్యారేజ్ గిట్ట నింపితే ఇది మొత్తం ఇవన్నీ కొట్టుకపోతాయని చెప్పి వాళ్ళు రిపోర్ట్ చేశారు. కాబట్టి నిపుణులు, రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ఇవన్నీ వీళ్ళందరూ ఇచ్చిన రిపోర్టు పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టును పోయి పరిశీలి చేసిన తర్వాత ప్రభుత్వానికి ఇచ్చిండ్రు. ఇది నీళ్లు నింపకండి, ఈ బ్యారేజీలు నింపకండి, ఈ డ్యామ్ నింపకండి అని చెప్పినాకనే ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకునేది మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నాడు. ఇది వాస్తవం. రేపు ఒకవేళ మీకు దమ్ముంటే ఈ బామ్మార్దో దిక్కు మాట్లాడడం, బాబు దిక్కు మా అయ్యకు కేసీఆర్కు 10 రోజులు ఇవ్వండి అవకాశం, అది గట్టి చూపిస్తాడు అని ఆ కేటీఆర్ అనడం, హరీష్ రావు ఏమో నాకు 3 నెలలు ఇవ్వండి అనడం. అంటే మీరు ముఖ్యమంత్రిగా మీ గవర్నమెంట్లే 3 ఏళ్ళు ప్రాజెక్టులు కట్టారు, మీ గవర్నమెంట్ కూలిపోయింది. అప్పుడే పీకినరా హరీష్ రావును? అప్పుడు పీకినరా? వాళ్ళ ప్రభుత్వమే అవన్నీ నాతో మాట్లాడకండి. వాళ్ళ ప్రభుత్వంలో కూలిపోయింది. అది వాళ్ళ ప్రభుత్వమే కూలిపోయింది, వాళ్ళ ప్రభుత్వమే కూలిపోయింది. అది ప్రజలు చూసిండ్రు, రైతులు చూసిండ్రు. ఒకటి. రెండవది దమ్ముంటే కేసీఆర్ అనేటోడు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీకి రా. అసెంబ్లీ అనేది 4 కోట్ల ప్రజలకు దేవాలయము. మీరు అక్కడికి రండి, చర్చించుకోవాలి. ఎందుకు అంటే మా ముఖ్యమంత్రి గారు ఆహ్వానించాడు. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకునిగా, మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నిజంగానే మీరు అవినీతి జరగకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్లు మీరు మింగకపోతే మీరు అసెంబ్లీకి రండి. ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీని, శాసన మండలిని ఏర్పాటు చేస్తాం. స్పీకర్కు కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా లేఖ రాయండి, అసెంబ్లీ ఏర్పాటు చేయండి అని చెప్పి లేఖ రాయమని చెప్పాడు మా ముఖ్యమంత్రి గారు. మా ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ స్పీకర్ను అదేవిధంగా శాసన మండలి చైర్మన్ కూడా రిక్వెస్ట్ చేస్తాడు, మీరు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయమని చెప్పి మా ముఖ్యమంత్రి కూడా అడుగుతాడు. ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఆయన కూడా లేఖ రాయాలి స్పీకర్కు. అది ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ, శాసన మండలి అంటే సేమ్ టైం 2 కలిపే సెషన్ పెడదామని చెప్పాడు. శాసన మండలి అండ్ అసెంబ్లీ కలిపి సెషన్ పెట్టి దాంట్లో కేసీఆర్ 5 గంటలు మాట్లాడతాడా, 10 గంటలు మాట్లాడతాడా? మాట్లాడిన తర్వాతనే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన తర్వాత కేసీఆర్ ఎందుకు గట్టిండు, ఎందుకు కూలిపోయింది, అవినీతి జరిగిందా జరగలేదా ఆయన చెప్పినాక అప్పుడు నీటిపారుదల శాఖ అధికారులు, నిపుణులు, ఇంజనీర్లు, అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ అధికారులు కూడా వస్తారు అసెంబ్లీకి. స్పీకర్ పర్మిషన్ తీసుకొని వాళ్ళను కూడా అసెంబ్లీలో కూర్చొని పెడితే కేసీఆర్ మాట్లాడిన తర్వాత వాళ్ళతోని ఇంజనీర్లతో మాట్లాడించినాక అప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారని చెప్పాడు. Subscribe us and press the bell icon for more interesting updates.